హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 13th జూన్కు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డే. సో ఇది నిన్నటి క్వశ్చన్ అండి. సో నిన్నటి క్వశ్చన్స్కి మనం ఈరోజు ఆన్సర్ అంటే మీరు కామెంట్ సెక్షన్లో చేసిన దానికి కరెక్షన్ చూసుకోవాలి. సో విచ్ కమిటీ ఈజ్ ఓవర్ సీయింగ్ ది transition to the new base years of GDP, Index of Industrial Production and Consumer Price Index in India. Option A, Aravind Subramanian Committee. Option B, Vivek Dobray Committee. Option C, Bishwanath Goldar Committee. Okay, Bishwanath Goldar Committee. Option D, Raghuram Rajan Committee. So option C is the correct answer. Bishwanath Goldar Committee మనకు 2011-12 బేస్ ఇయర్ ఏదైతే ఉందో దాని నుంచి 2022-23 బేస్ ఇయర్కి షిఫ్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాలిక్యులేషన్ చూసుకోవడానికి బిశ్వనాథ్ గోల్దార్ అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో టుడే క్వశ్చన్, ఓకే, ఈరోజు క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో మీకు ఈ సిరీస్లో ఏంటి, బేసిక్గా నిన్నటి క్వశ్చన్కి నేను ఈరోజు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు టాస్క్ కింద క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఈరోజు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అండ్ ది ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అదేవిధంగా ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ గురించి క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ ఏ వచ్చేసి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ రీసెంట్లీ రిజెక్టెడ్ ది ఇటాలియన్ ప్రాజెక్ట్ అంటున్నాడు. ఆప్షన్ బి ఈజ్ ద ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ హ్యాస్ గ్రాంటెడ్ ఫైనల్ క్లియరెన్స్ టు ది ఇటాలియన్ ప్రాజెక్ట్ వితౌట్ ఎనీ కన్సర్న్ అంటున్నాడు. ఓకే, ఆప్షన్ సి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అండ్ హ్యాస్ గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ టు ది 3097 megawatts ఆఫ్ ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటున్నాను. ఆప్షన్ డి ద ఇటాలియన్ ప్రాజెక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వితౌట్ ఎనీ కమిటీ రికమెండేషన్స్ అని అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో మీరు కామెంట్ సెక్షన్లో దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ చేయండి. సో తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగులో కూడా క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టైం బీయింగ్లో నేను చదవలేకపోతున్నాను. మీరేంటంటే స్క్రీన్ షాట్ ఒకసారి పాజ్ చేసి దీనికి ఏంటి అనేది ఆల్రెడీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చేయండి. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను నిన్న కరెంట్ అఫైర్స్ డే ఆఫ్ ది కరెంట్ అఫైర్స్లో నేను చెప్పడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ కరెంట్ అఫైర్ గురించి చెప్పడం జరిగింది. సో నిన్న ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ ఈరోజు విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నిన్నటి వీడియో చూసి ఈ కరెంట్ అఫైర్కి ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్కి. ఓకే, సో లెట్స్ సీ ది టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్ ఏంటి, ఈరోజు టాపిక్స్ వచ్చేసి మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏది 171 అనేది క్రాష్ అవ్వడం జరిగింది అహ్మదాబాద్లో, దాని గురించి చూద్దాము. యునెస్కోస్ క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ గురించి చూద్దాము. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మ్యారైన్ నావిగేషన్ చూద్దాం. లోక్పాల్ న్యూస్లో ఉందండి, లోక్పాల్ లోక్యుక్త యాక్ట్ మనకు ఉన్నాయి కదా. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 గురించి చూద్దాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే, ఓకే, వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ 2025 చూద్దాము. ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఏ రెండు కంట్రీస్ మధ్యలో జరుగుతుందనే చూద్దాం. బేలుమ్ కేవ్స్, ఓకే, మనకి నంద్యాల జిల్లా, ఇప్పుడు ఒకప్పుడు కర్నూలు డిస్టిక్, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బేలుమ్ కేవ్స్ గురించి చూద్దాం, న్యూస్లో ఎందుకు ఉంది అనేది. సో అదేవిధంగా మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాము. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా 171 అనే ఫ్లైట్ నిన్న అహ్మదాబాద్లో లండన్కి, అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది, సో లండన్కి ప్రయాణం స్టార్ట్ అయిన ప్రాసెస్లో క్రాష్ అవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు ఇండియాలో ఫ్లైట్ క్రాషెస్ సంబంధించి చూసుకున్నట్లయితే అతిపెద్ద ఫ్లైట్ క్రాష్ ఇదే అండి. ఓకే, సో దీని గురించి సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. ఎందుకు అంటే దాంట్లో ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఎస్పెషల్లీ బోయింగ్ మీద ఎలాంటి స్పెక్యులేషన్స్ వచ్చాయి ఏంటి అనేది ఒక సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. సో ఫ్లైట్ బేసిక్గా ఎయిర్ ఇండియా వచ్చేసి మనకి సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ, బోయింగ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, బోయింగ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, సో ఫ్లైట్ నెంబర్ ఎంత, ఎయిర్ ఇండియా 171. ఓకే, బోయింగ్ కంపెనీకి సంబంధించిన 787 డ్రీమ్ లైనరు. ఓకే, అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్కి. సో ఎంతమంది ప్రయాణికులు, 242 ప్రయాణికులు ఉండడం జరిగింది. కేవలం ఎక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగింది. అది బేసిక్గా స్టార్ట్
స్టార్ట్ అయిన కొద్ది సెకండ్స్లోనే కేవలం 35 సెకండ్స్లోనే క్రాష్ అవ్వడం అనేది పెద్ద ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ లాంగ్ హాల్ట్ జెట్ 787 డ్రీమ్ లైనర్కి సంబంధించి ఓకే కార్బన్ ఫైబర్ కాంపోజిట్ని కలిగి ఉంటుంది, లైటర్ దెన్ అల్యూమినియం. ఓకే 25% లెస్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఫ్లైట్ కమర్షియల్ వచ్చేసి 2012లో చేయడం జరిగింది. సో దీంట్లో సిరీస్ వచ్చాయి 7878, 7879, 7810 అని చెప్పేసి కూడా ఫ్లైట్ వర్షన్స్ ఉన్నాయి. ఈ ఫ్లైట్ క్రాష్ గురించి సపరేట్గా ఆల్ అబౌట్ బోయింగ్ గురించి సంబంధించి అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూడండి. ఓకే సో ఇప్పటివరకు ఇండియాలో మేజర్గా కొన్ని ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగాయి. సో వాటి గురించి చూద్దాం. ఇది మాత్రం కంపల్సరీ చూడండి. ఓకే గత సంవత్సరం డిసెంబర్ 29న థాయిలాండ్ నుంచి ప్రయాణికుల్ని మోసుకొచ్చిన ఓ విమానం దక్షిణ కొరియాలోని మునాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతూ కుప్పగూలింది. ఓకే ఈ దుర్ఘటనలో 179 మంది మృత్యువాత పడ్డారు. సో రీసెంట్ ఫ్లైట్ క్రాషెస్ ఇవన్నీ కూడా. ఓకే సో ఇవి వచ్చేసి ఇండియాలో జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్. 1978 జనవరి 1న ముంబైలోని బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి 213 మంది మరణించారు. ఓకే సిరీస్ చూద్దాం. 1988 అక్టోబర్ 19లో గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో అది కూలిపోవడం వల్ల 133 మెంబర్స్ అనేది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 1990 ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సేమ్ కూలిన ఘటనలో 146 మంది చనిపోవడం జరిగింది. 1993 ఏప్రిల్లో మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో సో టేకాఫ్ సమయంలో రన్వే పైకి పక్కకు వచ్చి ట్రక్కును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 100 మంది ప్రయాణికులు 55 మంది గ్రౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఓకే 1996లో నవంబర్ 12న ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దహ్రాన్కు బయలుదేరిన సౌదీ విమానం బోయింగ్ 747 ఏదైతే ఉందో కజకస్తాన్లోని చిమ్కాంటే నుంచి ఢిల్లీకి వస్తున్న కజకస్తాన్ ఎయిర్లైన్స్కు విమానం 1907 ఏదైతే ఉందో ఇల్యూషన్ 276 హర్యానాలోని వద్ద ఒకదానికొకటి ఢీ కొట్టడం జరిగింది. ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో 349 మంది మృతి చెందడం జరిగింది. ఓకే ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం. ఓకే ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం. ఓకే ఇండియాలో 1998లో జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737-28 విమానం ఏదైతే ఉందో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో 55 మంది చనిపోవడం జరిగింది. సో రీసెంట్గా 2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX812 కుప్పకూలింది. దీంట్లో 166 మంది ప్రవాస భారతీయులు ప్రయాణిస్తున్న ఈ విమానం సకాలంలోనే రన్వేపై ఆగలేక లోయలోకి దూసుకెళ్ళింది. మంటలు చెరగడంతో 158 మంది చనిపోవడం జరిగింది. సో అదేవిధంగా 2020 ఆగస్టు కరోనా టైంలో ఇదొక మేజర్ ఇన్సిడెంట్. ఓకే సో బేసిక్గా మనకి ఈ కరోనా టైంలో విదేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ని తీసుకొచ్చే ఫ్లైట్ ఏదైతే ఉందో బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్లో బయలుదేరింది. సో భారీ వర్షం కురుస్తున్న ఆ సమయంలో 30 అడుగు లోయల్లో ఈ విమానం పడిపోవడం జరిగింది. ఎంత అంటే 21 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఓకే మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్ మాత్రం ఇదన్నమాట. 1996 నవంబర్ 12న ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాకు దహ్రాన్కు బయలుదేరిన సౌదీ విమానం 763 బోయింగ్ 747 కజకస్తాన్లోని చిమ్కేంట్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి కజకస్తాన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో విమానం 1907 ఇల్యూషన్ 276 హర్యానాలోని చర్కీ దాద్రి వద్ద ఒకదానికొకటి ఢీకొనడం వల్ల 349 మంది చనిపోవడం జరిగింది. ఇదే అతిపెద్ద విమాన యాక్సిడెంట్. ఓకే ఫ్లైట్ క్రాష్ వచ్చేసి ఇండియాలో ఇదే అతిపెద్దది. ఓకే నెక్స్ట్ సో బేసిక్గా ఈ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ బోయింగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎయిర్ ఇండియా ఎవరి ఆధ్వర్యంలో ఉంది, ఇప్పుడు ఎయిర్ ఇండియా అంతకుముందు ఇండియన్ ఎయిర్లైన్స్ ఎవరి ఆధ్వర్యంలో ఉండేది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి యునెస్కోకి సంబంధించిన కరెంట్ అఫైర్ అండి. UCCN యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సో దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ఇండియాలో ఉంది. సో 7 ఏవైతే ఉన్నాయో 7
క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈ 7 క్రియేటివ్ ఫీల్డ్స్కి సంబంధించి ఈ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరు అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఈ యునైటెడ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ అవధి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే అవధి క్యూజన్ ఏదైతే ఉందో అవధికి సంబంధించిన వంటకాలు ఏవైతే ఉన్నాయో ఆ వంటకాలని ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాయిన్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ వెళ్ళింది. సో ఇప్పుడు దీన్ని చేయబోతున్నారు. ఏ ప్రపోజల్ ఫర్ క్రియేటివ్ సిటీ లక్నో అండర్ ది కేటగిరీ ఆఫ్ గ్యాస్ట్రానమీ has been submitted to the World Heritage Center recently. సో వరల్డ్ హెరిటేజ్ సెంటర్లో రీసెంట్గా ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాయిన్ చేయండి. అవధి క్యూజన్ ఏదైతే ఉందో వంటకాలు, క్యూజన్ అంటే వంటకాలు, వాటిని లిస్ట్ చేయాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో బేసిక్గా ఏంటి మరి ఈ యునైటెడ్ సిటీస్ నెట్వర్క్ ఏంటి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏంటంటే దీన్ని 2004లో యునెస్కో లాంచ్ చేయడం జరిగింది. ఏ గ్లోబల్ నెట్వర్క్ సిటీస్ లివరేజింగ్ కల్చర్ అండ్ క్రియేటివిటీ ఫర్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ లిస్ట్ను పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని కేటగిరీస్కి ఇస్తారు, క్రియేటివ్ ఫీల్డ్స్ ఎన్ని అంటే 7, మొత్తం 7 ఫీల్డ్లోకి ఇవ్వడం జరుగుతుంది. క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్, డిజైన్, ఫిలిం, గ్యాస్ట్రానమీ, లిటరేచర్, మీడియా ఆర్ట్, మ్యూజిక్, ఈ కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఈ 7 కేటగిరీలలో భాగంగా ఒక్కొక్క సిటీకి ఇవి ఇవ్వడం జరుగుతుంది ఆ సిటీ యొక్క ప్రాముఖ్యతను బట్టి. ఓకే, హైలైట్స్ ది ఇండియాస్ రిచ్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ప్రమోట్ ది గ్లోబల్ కల్చరల్ ఎక్స్చేంజ్ని కూడా, అంటే బేసిక్గా క్రియేటివిటీ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ నెట్వర్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు అంటే యునెస్కో వాళ్ళు. ఎప్పటి నుంచి అంటే 2004 నుంచి. సో ఎన్ని కేటగిరీలలో ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ని అనౌన్స్ చేస్తారు అంటే 7 కేటగిరీస్. సో ఇండియా నుంచి ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు అవధ్కి వచ్చేసి గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానికంటూ ప్రపోజల్స్ వెళ్ళాయి, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇంతకుముందు ఏమున్నాయి మనకు అంటే జైపూర్ అండ్ శ్రీనగర్, ఈ కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్. జైపూర్ అండ్ శ్రీనగర్ వచ్చేసి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్కి సంబంధించి, వారణాసి, చెన్నై అండ్ గ్వాలియర్కి వచ్చేసి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ముంబై వచ్చేసి ఫిలింకి, హైదరాబాద్ వచ్చేసి గ్యాస్ట్రానమీ అంటే వంటకాలకి, అదేవిధంగా కజికోడ్ వచ్చేసి లిటరేచర్. సో చాలా ఇంపార్టెంట్. జైపూర్ అండ్ శ్రీనగర్ వచ్చేసి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, వారణాసి, చెన్నై అండ్ గ్వాలియర్ వచ్చేసి మ్యూజిక్, ముంబై వచ్చేసి ఫిలింకి, హైదరాబాద్ వచ్చేసి గ్యాస్ట్రానమీ కేటగిరీ, కజికోడ్ వచ్చేసి లిటరేచర్ కేటగిరీలో ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాయిన్ చేయడం జరిగింది. ఓకే, మొత్తం 7 కేటగిరీస్కి ఇస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి అండ్ ఎవరు, 2004 నుంచి మనకి యునెస్కో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇంపార్టెంట్ పాయింట్స్ స్లైడ్స్ని తెలుగులో కూడా ఉంచడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్. సో దీనికి ఇండియా వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుంది. సో రీసెంట్గా నీస్లోని ఫ్రాన్స్లో దీనికి సంబంధించిన సమ్మిట్స్ అనేటివి జరుగుతున్నాయి. దీంట్లో ఇండియా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ ఏదైతే ఉందో, ఇలా IALA ఏదైతే ఉందో దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఇండియా వ్యవహరిస్తుంది. సో దీనికి సంబంధించిన రీసెంట్ సమ్మిట్ వచ్చేసి మనకి ఫ్రాన్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మిట్లో ఇండియా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, ఇండియా యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ నావిగేషన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది సెకండ్ సెషన్ ఆఫ్ ది ఈలా కౌన్సిల్. ఎక్కడ జరుగుతుంది? నీస్, ఫ్రాన్స్లో. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏది? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ని 1957లో చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సెయింట్ జెర్మైన్ ఎన్ లియా, ప్యారిస్, ఫ్రాన్స్లో ఉండడం జరిగింది. ఓకే, మెంబర్ కంట్రీస్ ఎన్ని? 39 కంట్రీస్. బేసిక్గా ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. తర్వాత మెంబర్స్ జాయిన్ అవుతూ ఇంటర్ గవర్నమెంటల్ బాడీగా ఎదిగింది. సో ఫస్ట్ ఇది నాన్ గవర్నమెంటల్ బాడీగా ఉండేది. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే మెంబర్స్ జాయిన్ అయ్యి 30 మెంబర్స్ రాటిఫై, అంటే 30కి పైగా దేశాలు రాటిఫై చేయడంతో ఇది గవర్నమెంటల్ బాడీగా, ఇంటర్ గవర్నమెంటల్ బాడీగా పేరుగాంచిందనమాట.
ఓకే, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి చేంజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? ఆగస్టు 2024లో. ఓకే, ఇదన్నమాట. సో మరి ఏంటి ఈ లాకి సంబంధించి నావిగేషన్ ఎయిడ్స్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ ఏదైతే ఉందో, నావిగేషన్ పర్పస్ ఏం చేస్తుంది? ఎన్హాన్స్ మ్యారిటైమ్ సేఫ్టీ, ఓకే, ప్రివెంట్ మెరైన్ యాక్సిడెంట్స్, ప్రమోట్ ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ ఎన్విరాన్మెంట్, సో డెవలప్ గ్లోబల్ టెక్నికల్ స్టాండర్డ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ రికమెండేషన్స్ ఫర్ మెరైన్ నావిగేషన్ ఎయిడ్స్. సో బేసిక్గా మనకి సముద్రాలపైన నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోజుకు టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవుతుంది. సో ప్రాపర్గా సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ కావాలి కాబట్టి ప్రాపర్ నావిగేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మేజర్గా మ్యారిటైమ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మెరైన్ యాక్సిడెంట్స్ అంటే ఒక షిప్ ఇంకో షిప్ కొలైడ్ అవ్వకుండా నావిగేషన్ ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇదన్నమాట. తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ లోక్పాల్. సో రీసెంట్గా లోక్పాల్కి సంబంధించిన ఫుల్ బెంచ్ అనేది కొత్త మోటోని తీసుకురావడం జరిగింది. ఓకే, కొత్త మోటోని తీసుకురావడం జరిగింది. ఆ మోటో ఏంటంటే ఎంపవర్ సిటిజన్, ఎక్స్పోజ్ కరప్షన్. ఓకే, సిటిజన్స్ ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయాలి, అదేవిధంగా ఎక్స్పోజ్ కరప్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని బయటికి తీసుకురావాలి, ప్రజలకు తెలియజేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నదే ఈ మోటో అంటే థీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్. సో ఈ సందర్భంలో మనము లోక్పాల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు, స్టాట్యుటరీ బాడీయా, ఎవరు దీనికి చైర్మను, వారి యొక్క పదవీ కాలం ఎంత అనేది చూద్దాం. సో మనకి లోక్పాల్ లోక్యుక్త యాక్ట్ 2013 అని చెప్పేసి ఉంది. సో లోక్పాల్ వచ్చేసి సెంట్రల్లో, లోక్యుక్త వచ్చేసి స్టేట్లో ఉండడం జరుగుతుంది. సో ఇదొక యాంటీ కరప్షన్ బాడీ టైప్ అనమాట. ఏవైతే కరప్షన్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలో దానికి సంబంధించిన కేసెస్ని ఈ లోక్పాల్ అండ్ లోక్యుక్త నిర్వహిస్తుంది. సో లోక్పాల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఓరియంటల్లో ఉంటుంది, అంటే కేంద్ర ఆధీనంలో ఉంటుంది. లోకయుక్త వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్లలో ఎస్టాబ్లిష్ చేస్తారు, రాష్ట్రాలలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అన్నా హజారే గారి యొక్క పోరాటాన్ని బేస్ చేసుకొని ఈ లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ 2013 తీసుకురావడం జరిగింది. సో దీనికి మెంబర్స్ ఉంటారు, అదేవిధంగా చైర్మన్ ఉంటాడు. సో చైర్మన్ మేజర్గా లోక్పాల్ ఎవరైతే ఉన్నారో, సో దీనికి స్టాట్యుటరీ బాడీ అనమాట ఇది. సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీకి తేడా ఏంటంటే రాజ్యాంగంలో ఆ బాడీ గురించి ఏదైతే ఉంటుందో ఆర్గనైజేషన్ దాని గురించి పొందుపరిచినట్లయితే ఏదైనా ఆర్టికల్లో అది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు, లేనట్లయితే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. స్టాట్యుటరీ బాడీ చట్టబద్ధ సంస్థన కాదా అని తెలవడానికి ఏంటంటే ఏదైనా ఒక సంస్థని ఒక చట్టం ద్వారా ఏర్పరిచినట్లయితే అది స్టాట్యుటరీ బాడీ అంటారు. ఏదైనా చట్టం ద్వారా ఏర్పడినట్లయితే అది ఓన్లీ అటానమస్గా ఏర్పడినట్లయితే అది నాన్ స్టాట్యుటరీ బాడీ అనడం జరుగుతుంది. సో లోక్పాల్ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగేతర సంస్థ కాకపోతే చట్టబద్ధ సంస్థ. ఎందుకంటే లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మస్ట్ బి ఏ మరి ఎవరు చైర్మన్గా ఉంటారు అంటే మస్ట్ బి ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జిగా ఎవరైతే సేవలు అందిస్తారో వారు దీనికి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. వారి యొక్క సర్వీస్ వచ్చేసి 5 years ఉంటుంది లేదా 70 years. ఈ రెండిట్లలో ఏది ముందవుతుందో అది రిటైర్మెంట్ ఏజ్ కింద కన్సిడర్ చేస్తారు. సపోజ్ ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జి 65 సంవత్సరాల తర్వాత రిటైర్ అయింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. తన యొక్క సర్వీస్ 5 years ఉన్నట్లయితే 70 years వరకు, లేకపోతే 68 సంవత్సరాల టైంలో లోక్పాల్ చైర్మన్గా ఎన్నిక అయినట్లయితే అతను 2 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేయగలుగుతాడు, ఎందుకంటే మ్యాక్సిమం ఏజ్ 70 మాత్రమే. ఒకవేళ 63 సంవత్సరాల వయసులో కనుక తను చైర్మన్గా ఎన్నికైతే 68 వరకు మాత్రమే సర్వీస్ చేయగలుగుతాడు, ఎందుకంటే 5 years మాత్రమే మ్యాక్సిమం పీరియడ్. ఓకే, ఇదన్నమాట.
మరి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది? చైర్మన్ సెలెక్షన్ వచ్చేసి బేసిక్గా సెలెక్షన్ కమిటీ అనేది ఉంటుంది. దాంట్లో ఈ సెలెక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, వన్ ఎమినెంట్ జ్యూరిస్ట్. సో ఈ వన్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఎవరు అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చేసి ఎమినెంట్ జ్యూరిస్ట్ కింద ఉండడం జరుగుతుంది. ఎమినెంట్ జ్యూరిస్ట్ని వీళ్ళే ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ నలుగురు కలిసి మళ్ళీ లోక్పాల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో మరి పవర్స్ అండ్ ఫంక్షన్ ఏంటంటే మేజర్గా లోక్పాల్ వచ్చేసి మనకి కరప్షన్ సంబంధించి ఏదైతే జరుగుతుందో ఆ కరప్షన్కి సంబంధించిన కేసెస్ని డీల్ చేయడం జరుగుతుంది. సో వీరి కింద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చేసి సిబిఐ ఉండడం జరుగుతుంది. బేసిక్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వరకు కూడా ప్రైమ్ మినిస్టర్ని కూడా ఏదైనా కరప్షన్ రిలేటెడ్గా కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఓకే, స్పీడీ ట్రయల్స్ ఒక రకంగా చెప్పాలంటే స్పీడ్గా కరప్షన్ రిలేటెడ్ ఏమైనా అలిగేషన్స్ ఉంటే వాటిని స్పీడ్గా ఫినిష్ చేయడం కోసం అని చెప్పేసి ఈ లోక్పాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఒక 5 ఎగ్జామ్స్ జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా 3 ఎగ్జామ్స్లలో ఈ ఇండెక్స్ వస్తుంది. ఓకే, 5 డిఫరెంట్ ఎగ్జామ్స్ జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ఒక 3 ఎగ్జామ్స్లలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, 2025కి సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరు రిలీజ్ చేస్తారు, ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, అదేవిధంగా ఏ పారామీటర్స్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో ఏ పారామీటర్లో ఇండియా పర్ఫార్మెన్స్ ఎంత? గత 16 సంవత్సరాలుగా కేవలం ఐస్లాండే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఓకే, ఐస్లాండే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏ కంట్రీస్ ఏంటి, నైబరింగ్ కంట్రీస్ ఏ స్టేజ్లో ఉన్నాయనేది ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ రిపోర్ట్ ఏంటి, హైలైట్స్ ఏంటి అనేది కూడా చూడాలి. సో బేసిక్గా మొత్తం 148 కంట్రీలకు గాను ఇండియా యొక్క ర్యాంకు 131. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 2025 అంటే 2025లో 131. అంటే గత సంవత్సరం 128, 2024లో 129. 129వ ర్యాంక్ ఉండేది. 2 ర్యాంక్స్ స్లిప్ అయ్యి 2020లో 131. అంటే ఇండియా యొక్క ర్యాంకు పడిపోవడం జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే. జెండర్ ప్యారిటీ యొక్క స్కోర్ ఎంత? 64.1%, సౌత్ ఏషియాలోనే మనకి లీస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో మరి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను ఎవరు పబ్లిష్ చేస్తారు? ఏదైనా ఇండెక్స్ న్యూస్లో ఉన్నా కానీ, ఏదైనా రిపోర్ట్ న్యూస్లో ఉన్నా కానీ అది పబ్లిష్ చేసే ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో మనకి అది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ వేరు, జెండర్ గ్యాప్ ఇండెక్స్ వేరు. ఓకే, సో ఎప్పుడు పబ్లిష్ చేశారు? June 12, 2025 రోజున దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో డివిజన్స్ మరి బేసిక్గా ఏ కేటగిరీస్ని దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. డైమెన్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఏ విధంగా ఉంది, హెల్త్ అండ్ సర్వైవల్ ఏ విధంగా ఉంది, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఈ 4 పారామీటర్లను తీసుకోవడం జరుగుతుంది. ఏంటి? ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ 4 పారామీటర్స్ని తీసుకోవడం జరుగుతుంది. 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది చూద్దాం. సో ఈ డైమెన్షన్స్లో స్కోర్ వచ్చేసి 40.7% మాత్రమే ఉంది. ఏంటి? ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ అంటే మగవారితో పోల్చుకున్నప్పుడు ఆడవారికి ఎంతవరకు సమానమైన హక్కులు కల్పిస్తున్నారు ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలో అంటే కేవలం 100 మంది మగవారు వర్క్ చేస్తుంటే అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్లో ఉంటే కేవలం 40.7% మంది అంటే 40 మంది మాత్రమే, దాదాపుగా 40.5 మెంబర్స్ మాత్రమే ఈ ఎకనామిక్ పార్టిసిపేషన్లో ఆడవారు పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 0.9% పెరగడం జరిగింది.
ఎండ్ ఇన్కమ్ ప్యారిటీ, ఓకే, ఎంతవరకు సంపాదిస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుంటే 29.9% మాత్రమే ఉంది. సో ఇది గతంతో పోల్చుకున్నప్పుడు 28.6% పెరిగిందనమాట. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి మామూలుగా సేమ్ ఈక్వల్గా ఉంది, 45.9%తో ఉందన్నమాట. సో ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ కనుక చూసుకున్నట్లయితే స్కోర్ వచ్చేసి 97.1% ఉంది. ఓకే, నియర్ ప్యారిటీ అంటే దాదాపుగా సరిసమానంగా మగవారితో పాటుగా ఆడవాళ్ళు కూడా ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఉంది ఇండియాలో అని చెప్తుంది. ఓకే, గెయిన్స్ ఇన్ లిటరసీ అండ్ టెర్షరీ ఎన్రోల్మెంట్. సో నెక్స్ట్ హెల్త్ అండ్ సర్వైవల్లో ఏ విధంగా ఉంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇంప్రూవ్డ్ ప్యారిటీ ఇన్ సెక్స్ రేషియో ఎట్ బర్త్ అండ్ అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో బట్ ఓవరాల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ డిక్లైన్, ఇది ఇంపార్టెంట్. సో రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటారు కదా, సో ఇలాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. రాబోయే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లలో ఇలాంటి ఏదైతే ఉన్నాయో మనం ఏవైతే మిస్ చేస్తామో అవే పాయింట్స్ అడుగుతాడు. ఇక్కడ ఏంటి, సెక్స్ రేషియో ఎట్ బర్త్, అదేవిధంగా పుట్టిన తర్వాత ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందో అవి పెరిగాయి. కాకపోతే ఓవరాల్గా తీసుకుంటే మాత్రం మొత్తంగా తీసుకున్నట్లయితే డిక్లైన్ అయింది అని చెప్పడం జరుగుతుంది. పొలిటికల్ ఎంపవర్మెంట్, సో ఫీమేల్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారు అంటే 13.8% ఉన్నారు, గతంలో 14.7% ఉండేది, డిక్లైన్ అయింది. ఉమెన్ మినిస్ట్రీస్ వచ్చేసి 5.6% ఉన్నారు, సో అంతకుముందు 6.5%గా ఉంది. సెకండ్ ఇయర్ ఆఫ్ డిక్లైన్, గత 2 సంవత్సరాలు అంటే 2024లో కూడా ఇది డిక్లైన్ ఉంది, ఇప్పుడు 2025లో కూడా డిక్లైన్ అవ్వడం జరిగింది, తగ్గడం జరిగింది. సో ఫిన్లాండ్ గత 16 సంవత్సరాల నుంచి ఐస్లాండ్ గత 16 సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఈ మనకి ఏదైతే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. గత ఏడాది కన్నా 2 స్థానాలు తగ్గడం జరిగింది. సో అంతకుముందు 129th ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 131 ప్లేస్లోకి ఉంది. కానీ ఒకేసారి 75 స్థానాలు ఎకబాకిన బంగ్లాదేశ్, మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ ఏకంగా 75 ప్లేసెస్ అప్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ర్యాంక్ ఎంత అనేది చూద్దాం. సో ఈ ఇండెక్స్లో 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో 148 దేశాలకు ప్రకటించగా 148వ దేశంగా పాకిస్తాన్ ఉండడం జరిగింది. ఒక దేశమేమో పెరుగుతూ ఉంది, ఒక పక్కేమో తగ్గింది. సో ఇదన్నమాట బేసిక్గా ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 ఏడాదికి గాను వెలువరించిన లింగ సమానత్వ సూచిలో భారత్ ర్యాంక్ 131. సో బేసిక్గా కేవలం 64.1% సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకును పొందిన దేశాల సరసన భారత్ నిలిచింది. గత ఏడాది 129 ర్యాంకులో ఉండగా స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, అదేవిధంగా విద్యాపరమైన స్థితిగతులు, ఆరోగ్య జీవన స్థితిగతులు, రాజకీయ సాధికారత వంటి 4 అంశాల ఆధారంగా 148 దేశాలకు సంబంధించి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. సో వరుసగా 16వసారి ఐస్లాండ్ టాప్లో ఉంది, సెకండ్లో ఫిన్లాండ్ ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి నార్వే ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్లో నార్వే ఉండడం జరిగింది. సో బంగ్లాదేశ్ వచ్చేసి 75 ప్లేసెస్ అంటే పెరిగింది, ర్యాంక్ పెరిగేసి 24వ ర్యాంకును అంటే బేసిక్గా ఇంప్రూవ్మెంట్ చూపించింది. అంటే 24th ర్యాంకును గెయిన్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ. సో అదేవిధంగా పాకిస్తాన్ 148 ప్లేసు, మాల్దీవ్స్ వచ్చేసి 138 ప్లేసు, శ్రీలంక 130 ప్లేసు, నేపాల్ 125 ర్యాంకు, భూటాన్ వచ్చేసి 119 ప్లేసెస్తోని ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇవి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఇందులో డీటెయిల్గా ఏవైతే పారామీటర్స్ తీసుకున్నారో వాటిలో ఇండియా ర్యాంక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పేసి. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో బెటర్గా ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అయితే ఈ ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే ఉందో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో అదేం చెప్తుందంటే లింగ సమానత్వం, జెండర్ ప్యారిటీ ఓవరాల్గా ప్రపంచం మొత్తం ఓవరాల్గా రావాలి అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం 123 ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి చెప్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటున 68.8% శాతం మేర లింగ అసమానతలు ఉన్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక తెలిపింది. ప్రస్తుతం గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల పూర్తి స్థాయిలో లింగ సమానత్వం, జెండర్ ప్యారిటీ రావాలంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు, 123 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, కంపల్సరీ దీని గురించి ఇన్ డీటెయిల్గా చూడండి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ 2025. ఇది June 12th రోజున
జూన్ 12 రోజున ఎవ్రీ ఇయర్ గత 2002 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ జూన్ 12న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, చైల్డ్ లేబర్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్ డేని ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఏ డేట్న సెలబ్రేట్ చేస్తారు అంటే జూన్ 12న. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అంటే 2002లో. సో ఈ విధంగానే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో థీమ్ ఎనీ డే థీమ్ ఇంపార్టెంట్ డేట్స్ థీమ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దేర్ ఈస్ మోర్ టు డూ, లెట్స్ స్పీడ్ అప్ ఎఫర్ట్స్. సో ఏమంటున్నారు, ప్రోగ్రెస్ కనిపిస్తుంది, చైల్డ్ లేబర్ అనేది లేదు. ఓకే, దానికి సంబంధించిన చైల్డ్ లేబర్కి సంబంధించి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది, చైల్డ్ లేబర్ లేకుండా చేస్తున్నారు, కానీ అది సరిపోదు. బట్ దేర్ ఈజ్ మోర్ టు డూ, ఇంకెక్కువగా చేయాలి, లెట్ స్పీడ్ అప్ అంటున్నారు. అది థీమ్ అన్నమాట 2025. కీ డ్రైవర్స్ ఏంటి బేసిక్గా చైల్డ్ లేబర్కి అంటే పావర్టీ, పేదరికం, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య లేకపోవడం, ఎకనామిక్ డిస్ట్రెస్, వీటి వల్ల చైల్డ్ లేబర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అంటున్నారు. సో చైల్డ్ లేబర్ నిర్మూలన మనకి ఇటీవల కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మొత్తం 17 ఉన్నాయి కదా. ఈ 17 అంశాలు డైరెక్ట్గా నెంబర్స్ అడగట్లేదు, దాంట్లో ఉన్నటువంటి సబ్ పాయింట్స్ కూడా అడుగుతున్నారు. సో ఈ చైల్డ్ లేబర్కి సంబంధించి ఏదైతే ఉందో, ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ 8.7లో కూడా ఉంది. ఎయిమ్స్ టు ఎండ్ చైల్డ్ లేబర్ బై 2025. గుర్తుపెట్టుకోండి, 2025 కల్లానే చైల్డ్ లేబర్ని అంతమొందించాలని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ 8.7లో పేర్కొనడం జరిగింది. స్టిల్ ఏ డిస్టాంట్ గోల్ డ్యూ టు ఆన్గోయింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో స్టాట్స్ ఎంతమంది చైల్డ్ లేబర్ ఉన్నారు ఆల్ ఓవర్ వరల్డ్లో, ఇండియాలో ఏమున్నారు, అదేవిధంగా ఏం స్కీమ్స్ తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో బేసిక్గా ప్రపంచం మొత్తంగా తీసుకున్నట్లయితే 138 మిలియన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చైల్డ్ లేబర్గా ఉన్నారు. సో దీంట్లో 54 మిలియన్ పీపుల్ హజార్డస్, అత్యంత కష్టతరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆఫ్రికాలో, కేవలం ఆఫ్రికాలోనే 72 మిలియన్ పీపుల్ ఉన్నారు, దాదాపుగా 50%. ఏషియా పసిఫిక్లో వచ్చేసి 62 మిలియన్ పీపుల్ వచ్చేసి ఈ చైల్డ్ లేబర్ వచ్చేసి ఉండడం జరిగింది. మరి ఇండియా పరంగా చూసుకున్నట్లయితే యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం కనుక తీసుకున్నట్లయితే 10.1 మిలియన్ చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఉన్నారు. 5 to 14 వచ్చేసి 3.9% ఉన్నారు. డౌన్ ఫ్రమ్ 12.6 మిలియన్ పీపుల్ నుంచి తగ్గడం జరిగింది 2001 సెన్సస్. కానీ ఇప్పుడు ఇంకా డ్రాస్టిక్గా తగ్గడం జరిగింది. ఈ గడిచిన దశకంలో చాలా మటుకు చైల్డ్ లేబర్ అనేది తగ్గింది, కాకపోతే ఇంకా సివియర్ కండిషన్స్లో వర్క్ చేస్తున్నారు. ఏదైతే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఈ చేనేత ఇండస్ట్రీస్లలో, అదేవిధంగా మనము చూస్తూ ఉంటాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లలో, ఈ శివకాశి ఫైర్ వర్క్స్లలో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఈ తగ్గింది, కాకపోతే ఇంకా ఆన్గోయింగ్ ఉంది. కాకపోతే మేజర్ డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఉన్నాయి చైల్డ్ లేబర్లో. ఇండియా పరంగా చూసుకున్నట్లయితే నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987 అనేది ఉంది. రీహాబిలిటేషన్ అండ్ అడ్రసింగ్ ది రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పెన్సిల్ పోర్టల్ని కూడా తీసుకొచ్చారు. పెన్సిల్ అనే పోర్టల్ని కూడా చైల్డ్ లేబర్ని తగ్గించడం కోసం అని చెప్పేసి పెన్సిల్ అనే పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం స్లైడ్ అనేది తెలుగులో ఉంచడం జరిగింది, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్. సో ఇది ప్యాసేజ్ ఎక్సర్సైజ్ బేసిక్గా 2 కంట్రీస్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్, దాన్ని ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అని పేర్కొంటారు. 2 కంట్రీస్ మధ్యలో నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్ని, కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ని ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అని పేర్కొనడం జరుగుతుంది. అది తరచుగా ఇతరత్ర కంట్రీస్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జూన్ 9th and 10th రోజున, ఇండియా అండ్ యూకే మధ్యలో ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఏ జాయింట్ నావల్ డ్రిల్ హెల్డ్ డ్యూరింగ్ ది డిప్లాయ్మెంట్ టు ఎన్హాన్స్ ఇంటరాపరబిలిటీ, కమ్యూనికేషన్, స్ట్రాటజిక్ కోఆపరేషన్ బిట్వీన్ ఫ్రెండ్లీ నేవీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య నిర్వహించేదాన్ని ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అంటారు. జూన్ 9th and 10th రోజున ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ నేవీ
అదేవిధంగా బ్రిటన్ నావీ, రాయల్ ఇండియన్ నావీ ఏదైతే ఉందో వాటి మధ్యలో జరిగింది ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్ అనేది. ఓకే, ఎక్కడ జరిగిందంటే నార్త్ అరేబియన్ సీ, విటల్ ఫర్ గ్లోబల్ మ్యారిటైమ్ ట్రేడ్ సెక్యూరిటీకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ నార్త్ అరేబియన్ సీలో. మరి ఇండియా నుంచి ఏమేమి పార్టిసిపేట్ చేశాయని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎన్ఎస్ తబార్ స్టెల్త్ ఫ్రిగేట్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ తబార్, కన్వెన్షనల్ సబ్మెరైన్, అదేవిధంగా P-81 లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో అవి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్లో. అదేవిధంగా యూకే నుంచి వచ్చేసి HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఏదైతే ఉందో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అదేవిధంగా HMS రిక్మాండ్ ఏదైతే ఉందో ఫ్రిగేట్ ఫైటర్, సో అవి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది యూకే నుంచి. సో ప్యాసేజ్ ఎక్సర్సైజ్ సింప్లీ ఇట్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఫ్రెండ్లీ నావీస్ మధ్యలో. ఓకే, సో ఇండియా అండ్ యూకే మధ్యలో. సో అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎన్హాన్స్ ఇంటరాపరబిలిటీ అండ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కోఆర్డినేషన్, కండక్ట్ tactical maneuvers and share professional expertise, reinforce commitment to public Indo-Pacific maritime security ఇవన్నమాట. సో హెలికాప్టర్ డ్రిల్స్, ఫ్లీట్ కోఆర్డినేషన్ ఇవన్నీ భాగంగా కూడా ఈ ఎక్సర్సైజ్లో నిర్వహించడం జరిగింది. సో మేజర్గా దీన్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇండియా యొక్క డిప్లొమసీ అండ్ డిఫెన్స్ డిప్లొమసీ, సాగర్ విజన్ ఏదైతే ఉందో సముద్రం రిలేటెడ్గా ఏదైతే మహాసముద్రాలు రిలేటెడ్గా సాగర్కి సంబంధించి ఏదైతే ఉందో దానిని సూచిస్తుంది. ఓకే, అడ్వాన్సెస్ ఇండియా యూకే 2030 రోడ్ మ్యాప్ అండర్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగంగా కూడా ఇది కీ రోల్ చేయడం జరుగుతుంది ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనేది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ బేలం కేవ్స్. బేలుం కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు డిస్కవర్ చేయడం జరిగింది అనేది ఇంపార్టెంట్. బ్రిటిష్ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ బ్రూస్ ఫూట్ డిస్కవర్డ్ ఇన్ 1884లో 1884లోనే ఈ బేలుం కేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కవర్ చేయడం జరిగింది. తర్వాత సో గార్బేజ్ డంప్గా వీటిని యూజ్ చేయడం జరిగింది అంటిల్ 1983. సో జర్మన్ స్పెషలైజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు హెర్బర్ట్ గిబియర్ అనే అదేవిధంగా ఇండియన్ జియోలజిస్టులు కలిపి ఈ బేలుం కేవ్స్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే రీకన్స్ట్రక్ట్ ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి గార్బేజ్ డంప్ అంతా కూడా తీసేసి వాటిని మళ్ళీ సుందరీకరించడం జరిగింది. ఓకే, ఇట్ వాజ్ ద రిమైన్ క్లే వెజల్స్, ఓకే, డేటింగ్ బ్యాక్ 4500 BC. ఓకే, సో మెడిసిన్స్ వర్ డిస్కవర్డ్ హియర్ ఇండికేటింగ్ ది కేవ్స్ యాంటిక్విటీని ఇవి రిప్రజెంట్ చేస్తాయి. మరి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి న్యూస్లో అంటే ఇవి బేసిక్గా ఒకప్పటి కర్నూలు డిస్టిక్లో, అదేవిధంగా ప్రజెంట్ నంద్యాల డిస్టిక్ ఒకప్పుడు కర్నూలు డిస్టిక్లో ఇవి ఉండడం జరిగింది. సో వీటిని ఇందులో భౌగోళిక వారసత్వ గుర్తింపు అనేది లభించడం జరిగింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బేలుం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తింపు ఇచ్చింది. దీంతో వీటికి దేశ పర్యాటక ప్రదేశాల పటంలో స్థానం దక్కుతుంది. సో బేసిక్గా జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. సో బేసిక్గా దీంట్లో రీసెంట్గా పాండవ గుట్టలు, తెలంగాణ నుంచి పాండవ గుట్టలు, అదేవిధంగా రామ్గర్ ఏదైతే క్రాటా ఏదైతే ఉందో అవి యాడ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా చాలా మట్టుకి ఉండడం జరిగింది. శివాలిక్ ఫోజిల్ ఫ్యూయల్స్ పార్క్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో భాగంగానే ఉంది జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా. సో బేసిక్గా ఈ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ని ఎందుకు అనౌన్స్ చేయడం జరుగుతుందంటే బేసిక్గా వచ్చేసి జియోగ్రాఫికల్ ఫీచర్స్ కానీ అదేవిధంగా ఆర్కియలాజికల్ ఫీచర్స్ యాన్షిట్ని రిప్రజెంట్ చేస్తూ, ప్రాచీన కాలాన్ని రిప్రజెంట్ చేస్తూ అవి తరతరాలకు అదేవిధంగా టూరిస్టులకి నిలయంగా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది వాటి పరిరక్షణ కోసం అని చెప్పేసి. సో చూద్దాం. అదేవిధంగా అబౌట్ జియో హెరిటేజ్ సైట్స్ ఆర్ ద సైట్స్ ఆర్ రేర్ అండ్ యూనిక్ జియోలాజికల్, జియోమార్ఫలాజికల్ అండ్ ప్యాలియాంటోలాజికల్ అండ్ స్ట్రాటిగ్రాఫిక్ సిగ్నిఫికెన్స్ కలిగి ఉన్నటువంటి వాటిని ఈ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ కింద జాయిన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మేజర్గా కేవ్స్, రాక్ స్కల్ప్చర్స్, సెడిమెంట్స్, ఇవన్నీ మినరల్స్ వీటన్నిటిని కూడా జియో హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరుగుతుంది. ఎవరు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఓకే, సో రీసెంట్గా పాండవుల గుట్ట,
రామ్గర్ క్రాటర్ ఏదైతే ఉందో వాటిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు బేలుం గుహలు ఏవైతే ఉన్నాయో ఆ బేలుం గుహల్ని కూడా ఇప్పుడు ఈ జియో హెరిటేజ్ సైట్స్లో చేర్చడం జరిగింది. సో జియో హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో హిమాచల్లో శివాలిక్ ఫోజిల్ పార్క్, జార్ఖండ్లో వచ్చేసి ప్లాంట్ ఫోజిల్ బేరింగ్ ఇంటర్ ట్రాప్ అండ్ బెడ్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వాల్కనోజెనిక్ బెడ్డెడ్ బ్యాటరీస్, ఈ విధంగా ఎర్రమట్టి దిబ్బలు కూడా జియో హెరిటేజ్ సైట్స్గా ఉండడం జరిగింది. రాజస్థాన్లో ఎక్కువగా అధికంగా ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో వచ్చేసి లునార్ లేక్, కేరళలో వచ్చేసి లాటరైట్ అండ్ వరకాల క్లిఫ్ సెక్షను, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఒకసారి చూడండి, నాగాలాండ్లో వచ్చేసి నాగా హిల్ అఫిలోయిట్, ఒడిశాలో వచ్చేసి పిల్లో లావా, సో ఛత్తీస్గఢ్లో వచ్చేసి లోయర్ పర్మియన్ మెరైన్ బెడ్, అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి పాండవుల గుట్ట రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది ఈ జియో హెరిటేజ్ సైట్స్లో. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, రీసెంట్గా చెట్ల సంఖ్యపై జాతీయ 2025 పర్యావరణ గణాంకాలు వెల్లడించడం జరిగింది. 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే 11th ప్లేస్లో తెలంగాణ ఉండడం జరిగింది. సో దేశవ్యాప్తంగా చెట్ల సంఖ్య పెరుగుదలలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచిందంట. 2019-20లో చదరపు కిలోమీటర్కు 10,363 చెట్లు ఉండగా 2021-2022 నాటికి ఆ సంఖ్య 10,841 చేరింది. తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి. జాతీయ పర్యావరణం 2025 తెలిపింది. కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పెరిగిన దాంట్లో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. అంటే 2019-20తో పోల్చితే 2021 మధ్యలో 21-22 మధ్యలో 93 చెట్లు, అంటే చదరపు కిలోమీటర్కి 93 చెట్లు పెరిగాయంట. ఓకే, సో బేసిక్గా తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. కాగా చెట్ల సంఖ్య పెరుగుదలతో సిక్కిం చివరి స్థానంలో ఉంది. ఓకే, చివరి స్థానంలో ఉంది. అంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ కిలోమీటర్ అంటున్నారు. స్క్వేర్ కిలోమీటర్కి ఎంత? 10,841 చెట్లతోని మనకి రాజస్థాన్ టాప్లో ఉండడం జరిగింది. ఓకే, రాజస్థాన్ వచ్చేసి అంతకుముందు 10,363 చెట్లు ఉంటే చదరపు కిలోమీటర్కి, ఇప్పుడు 10,841తోని ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చదరపు కిలోమీటర్కి 5,247 చెట్లు ఉంటే 5,340 చెట్లు వచ్చేసి 2021-22లో ఉండడం జరిగింది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి 3,479 చెట్లు 2019-20లో ఉంటే ఇప్పుడు 3,518 చెట్లు మాత్రమే ఉండడం జరిగింది 2021-22. అంటే పెరిగాయి కానీ గణనీయంగా పెరగలేదు. సో చాలా ఇంపార్టెంట్, చెట్ల సంఖ్యలో అత్యధికంగా టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏది అని అడిగితే చదరపు కిలోమీటర్కి 10,841 చెట్లతోని రాజస్థాన్ టాప్లో ఉంది, యూపీ సెకండ్ ప్లేస్లో ఉంది, మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే, అదేవిధంగా రాబోయే తరం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. సో దాంట్లో ఇండియా ముందడుగులో ఉంది. దాదాపుగా $17 బిలియన్ డాలర్లతోని $17 బిలియన్ మార్కెట్ని ఏర్పరచబోతుంది 2027 కల్లా 3 times గ్రోత్తోని $17 బిలియన్ మార్కెట్ని ఏర్పరచబోతుందని చెప్పేసి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తాజా నివేదికలో పేర్కొంది. ఓకే, ప్రస్తుతం భారత్లో 6 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా 2 నెలల్లో ఆ సంఖ్య రెట్టింపును మించి 12.5 lakhsకు చేరుకుంటుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏదైతే ఉందో అదొక నివేదిక ఇచ్చింది. దాంట్లో ఇదన్నమాట. సో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మొత్తం నిపుణులలో 16% ఏఐ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్ట్స్ 16% ఇండియా నుంచే ఉండడం జరిగింది. ఓకే, బేసిక్గా భారత్ ఏఐ సేవల మార్కెట్ 2027 కల్లా $17 బిలియన్ అంటే 1.45 lakhs of crores 1.45 లక్షల కోట్ల మార్కెట్ను నిర్మించబోతుందని చెప్పేసి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేది చెప్తుంది. సో సింపుల్గా ఏమని అడుగుతాడు అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిలీజ్ చేసినటువంటి రిపోర్టును ఆధారంగా 2027 కల్లా ఎన్ని కోట్ల బిజినెస్ని చేయబోతుంది ఏఐ మార్కెట్ అంటే 17 కోట్ల
17 బిలియన్ డాలర్లు. సో ఇండియన్ రూపీస్ ప్రకారం అడిగితే 1.45 lakhs of crores. ఓకే, సో నెక్స్ట్ తల్లికి వందనం. సో ఈ స్కీమ్ వచ్చేసి ఏపీ సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కూల్ చిల్డ్రన్స్కి, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కూల్ కళాశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చే స్కీమ్ అన్నమాట. సో దీనికి సంబంధించి అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎవరెవరు అర్హులు అనేది చూద్దాం. సో బేసిక్గా 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు మొత్తం 15,000 రూపాయలు ఇవ్వాలి బేసిక్గా. సో దీంట్లో 2,000 రూపాయలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ 2,000 దేనికి అంటే రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమగ్ర అభివృద్ధి కోసం 2,000 రూపాయలు ప్రతి మెంబర్ అకౌంట్ నుంచి డిస్టిక్ కలెక్టర్ దగ్గర ఉంచడం జరుగుతుంది. బేసిక్గా 15,000 రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది ఎవరైతే చదువుకుంటున్నారో. సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 1వ తరగతి, అదేవిధంగా ఇంటర్ అడ్మిషన్స్ పూర్తయ్యాక, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి తర్వాత ఈ తల్లికి వందనం అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 2,000 మినహాయింపు. సో డైరెక్ట్గా 13,000 మాత్రం అకౌంట్లోకి వెళ్తాయి. మొత్తం 15,000 ఈ స్కీమ్లో ఇచ్చేది, కాకపోతే 13,000 వచ్చేసి డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్తాయి. 2,000 మాత్రం ఈ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమగ్ర అభివృద్ధి కోసం ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫండ్ కోసం అని చెప్పేసి ప్రతి విద్యార్థి నుంచి 2,000 రూపాయలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అండ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు అన్ని విద్యా సంస్థల్లో చదివే అర్హత గల విద్యార్థుల తల్లులకు, ఓకే, ఎవరైతే మదర్ ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది తల్లికి వందనం అనే స్కీమ్లో భాగంగా యాక్చువల్లీ 15,000 రూపాయలు అనేవి ఇస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 2,000 రూపాయలని తీసివేసి ఆ మిగతా 13,000 రూపాయలని డైరెక్ట్గా ఎవరైతే మదర్ ఉన్నారో స్టూడెంట్కి సంబంధించిన మదర్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏంటి అంటే అర్హతలు ఏ విధంగా ఉండాలి అనేది ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం వచ్చేసి 10,000 రూపాయలు ఉండాలి. అదే పట్టణంలో అయితే 12,000 రూపాయలకు మించకూడదు. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా కుటుంబానికి మాగాని వచ్చేసి 3 ఎకరాల లోపు, మెట్ట వచ్చేసి 10 ఎకరాల లోపు, లేదా 2 కలిపి 10 ఎకరాల లోపు అన్న ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఈ స్కీమ్ రాదు. కుటుంబ సభ్యులు ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే అర్హత లేదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. విద్యుత్ వినియోగం 12 నెలల్లో నెలకు 300 యూనిట్లు సగటుగా ఉండాలి. పురపాలక పరిధిలో 1000 చదరపు అడుగులు కంటే ఎక్కువ స్థిరాస్తి కలిగి ఉంటే ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవి విరమణ ఇవి ఉన్నవారికి రాదు. విద్యార్థి కనీసం 75% హాజరు అటెండెన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పూర్తి చేసిన తర్వాత ఆర్థిక సహాయం చెల్లిస్తారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. మామూలుగా స్కూల్లో జాయిన్ అయ్యాక ఎంబడే ఇస్తారంటే కాదండి, 75% అటెండెన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. సో వాళ్ళ ఎవరైతే 75% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళ యొక్క మదర్స్ అకౌంట్స్లో ఈ 13,000 రూపాయలు అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది తల్లికి వందనం అనే స్కీము. సో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీము. ఈ స్కీమ్లో 15,000 రూపాయలు యాక్చువల్లీ, కాకపోతే 13,000 రూపాయలు వేయడం జరుగుతుంది. 2,000 రూపాయలని మనకి ఈ గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కోసం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన అకౌంట్స్ వచ్చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. రీసెంట్గా ముగ్గురిని తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మంత్రి పదవులు అనేవి రాబోయే ఎగ్జామ్లలో ఎవరికి ఏ శాఖ కేటాయించారని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు వారి యొక్క మంత్రివర్గం ఏంటి అనేది చూద్దాం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సో వారికి ముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్, ఎడ్యుకేషన్ ఇవైతే వారి దగ్గరనే ఉంచడం జరిగింది. ఇవి మెయిన్ మినిస్ట్రీసు. అదేవిధంగా బట్టి విక్రమార్క మల్లు ఎవరైతే ఉన్నారో వారికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖలు అనేవి వారి అకౌంట్లోనే ఉండడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంటు, అదేవిధంగా ఆహార పౌర సరఫరాల శాఖలు వీరి ఆధ్వర్యంలో ఉన్నాయి. దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చేసి ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాలు. ఓకే, ఇవి అన్నమాట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, చేనేత, టెక్స్టైల్స్. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర రవాణా, బీసీ సంక్షేమం. కొండా సురేఖ గారి దగ్గర పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖలు. సీతక్క వచ్చేసి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు వీరి దగ్గర ఉండడం జరిగింది. జూపల్లి కృష్ణారావు దగ్గర వచ్చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటకం అండ్ కల్చర్ ఇవి ఉన్నాయన్నమాట. దామోదర్ రాజరామ్ సింహ దగ్గర వచ్చేసి ఆరోగ్యం, వైద్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, కుటుంబ సంక్షేమం ఉండడం జరిగింది. కోమటిరెడ్డి దగ్గర వచ్చేసి R&B అండ్ సినిమాటోగ్రఫీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ ఉండడం జరిగింది. కొత్తగా నియమితులైనటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ముగ్గురు కొత్తగా ఎవరికొరకు వచ్చిందంటే వివేక్ వెంకటస్వామి, వీరికి లేబర్, అదే కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ రిలేటెడ్గా వీరికి ఆ మినిస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీరికి SC అభివృద్ధి, గిరిజన మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. వాకిటి శ్రీహరి గారికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు అనే మినిస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. సో వీరు కొత్తగా రిక్రూట్ అయినటువంటి మినిస్ట్రీస్. ఓకే, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి. ఓకే, ఇదన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.